అయితే ఈ దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు జంట నాగులకి కానీ, ప్రత్యేకంగా గుడిలో నాగులు ఉన్న చోట పూజలు చేస్తూ ఉంటారు. అది ఏ సందర్భాలలో ఎవరు చేయాలి అని అంటారు? ఇప్పుడు ఈ నాగదోషం మనం నేను రకరకాలుగా చెప్పాను. ఏ దోషం ఉన్నప్పటికీ కూడా నాగులకి అధ్యక్షుడు ఒక రకంగా నాగరాజు ఉన్నప్పటికీ కూడా వారికంటే ప్రధానమైన అధ్యక్షుడు ఎవరయ్యా అంటే కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహితంగా ఉన్న ఈ నాగ పడగల గనక మనకి దేవతామూర్తి కనిపిస్తే అక్కడ చేసుకున్నట్లయితే తీవ్రమైనటువంటి నాగదోషాలన్నీ తొలగిపోతాయి. మీరు కొన్ని విగ్రహాలకి చూస్తే ఇట్లా జంట నాగులు ఉంటాయి, ఈ మధ్యలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తిని కూడా చెక్కుతారు విగ్రహంతో. అలాంటి దానికి మనం చేసుకున్నట్లయితే ఇంకా విశేషంగా పనిచేస్తుంది. అయితే కొంతమంది గుళ్ళల్లో ఇవి స్థాపించడం కూడా చేస్తూ ఉంటారు, ప్రతిష్ఠ చేయించి. అవును, ఇది ఎందుకని చేస్తూ ఉంటారు? ఇది దోష నివృత్తి మార్గాలు అనేకం చెప్పారు. అభిషేకము, పూజ, విగ్రహ స్థాపన, నాగమంత్రం తీసుకుని సాధన చేయటము, నాగోపాసన చేయటము, ఇలా రకరకాలుగా చెప్పారు. అయితే నాగోపాసన ఎవరు చేయాలి అంటారు? అంటే తీవ్రంగా దోషం ఉన్నది, ఆ తీవ్రమైనటువంటి దోషం ఉన్నప్పుడు నాగ ఉపాసన చేసుకున్నట్లయితే ఆ దోషం తొలగిపోయి ఆ దేవుడు వీళ్ళ యందు ప్రేమను కలిగి ఉండి వీరికి కావలసిన పనిని జరిపిస్తారు.